హెయిత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఇవాళ అంటే ఒక విధంగా ఆనందం, ఒక విధంగా బాధ అండి. ఆనందం అంటే మళ్ళీ చచ్చిపోతుంది లేకపోతే చంపేయడానికి ట్రై చేస్తున్నారనే సిటీని ఇవాళ రివైవ్ అవుతుంది, మళ్ళీ మంచి డైరెక్షన్ వెళ్తుంది అనేది ఆనందం. బాధ ఏంటంటే వాల్యుబుల్ 6 సంవత్సరాలు పోయినాయి. అండ్ దానివల్ల ఏంటంటే ఇక్కడ దెబ్బతినేది ప్రత్యేకంగా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలే కాబట్టి ఆ బాధ పోదు. అండ్ ఆ పాపం మాత్రం వైఎస్ఆర్సీపీకి చుట్టుకుంటుంది. మరింత వేగంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహాయంతో ఈ ప్రాజెక్టులన్నీ తయారు చేసి నెక్స్ట్ 2.5-3 yearsలో అమరావతి అంటే ఏంటో దేశము ప్రపంచం చూసేటట్టు చేయాలనేది మా కోరిక. ఢిల్లీలోనే ఉంటున్నారు అంటే అమరావతి ఇంకా భవిష్యత్తులో కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు సపోర్ట్ లభించారు? అది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఎందుకంటే మీరు బడ్జెట్లో కూడా చూస్తే వాళ్ళు అది ఓన్లీ ఈ ఇయర్కి సపోర్ట్, కంటిన్యూస్గా మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో అది మేము తప్పకుండా సద్వినియోగం చేసుకుని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రత్యేకంగా ఏంటంటే మన ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్లాగా చాలా యూనివర్సిటీస్కి క్యాంపస్లు ల్యాండ్ ఇవ్వడము, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఒక వైబ్రెంట్ హబ్ అయింది. మిగతా ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకొచ్చి ఇది ఒక థ్రైవింగ్ సిటీగా చేయాలనేది మా గోల్. అది సాధిస్తాం. థ్యాంక్ యూ. సంతోషంగా ఉంది. 5,30,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఇవాళ కార్యక్రమం పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారి రాక కోసం ఎదురు చూస్తున్నారు, స్వాగతిస్తున్నారు. వారిలో ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పౌరుడిగా నేను కూడా చాలా ఆసక్తిగా వారి పర్యటన పట్ల చూస్తున్నాను. వారు గతంలో అమరావతి కోసం అనేక రకాల ఆదుకునే ప్రయత్నం చేశారు. రాజధాని నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం కానీ, లేదా మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కానీ, లేదా పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతానికి రాజధాని ప్రాంతంలో ఈ అభివృద్ధి కార్యక్రమాల పథకాల మంజూరు విషయంలో కానీ చేయడమే కాకుండా ఇటీవల అమరావతి నిర్మాణం కోసం కూడా 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏడీబీ నుంచి రుణం మంజూరు చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లించే విధంగా కానీ, లేదా అడ్కో నుంచి కూడా రుణం ఇప్పించడం జరిగింది. ఆ క్రమంలోనే మళ్ళీ ఇవాళ 49,000 కోట్ల పనులకి పునః ప్రారంభానికి రావడం, అదేవిధంగా దాదాపు 58,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా ఇవాళ భూమి పూజ చేయడం కానీ, లేదా ప్రారంభించడం, లేదా జాతికి అంకితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక అద్భుతమైన రాజధాని ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం కావాలన్నది గౌరవ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి లక్ష్యం. ఆ దిశగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక రాజధాని నిర్మించడం కోసం ఒక ప్రపంచ స్థాయి రాజధాని రాబోయే రోజుల్లో దగ్గరలో పూర్తిగానుంది. తెలుగు ప్రజల, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ సాకారం కానుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.